హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము ఇలాగా ఎగ్ అయితే మనం వేసేసుకునేసి ఇలా తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదా. సో దీంతో అయితేను మంచిగా అయితే రియూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలానో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇలా మామూలుగా మన ఇంట్లో అయితే ఒక్కొక్కసారి బల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కడ పడితే అక్కడ బల్లులు అనేవి తిరుగుతూ ఉంటుంది. దానికి ఎన్ని పెట్టినా కూడా అసలు వెళ్ళకుండా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎగ్ తుప్పకలను అయితేను నీట్గా అయితే కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత మన దగ్గర ఇలాగ పెయింటింగ్ ఏదైనా ఉన్నా కూడాను, సో ఈ పెయింటింగ్ అయితేను ఇది అయితే బ్లాక్ కలర్ అనమాట. ఈ బ్లాక్ కలర్ని అయితే తీసేసుకునేసి ఇలాగా ఈ తుప్పకల్లో అయితేను ఇలాగ కళ్ళు, ఆ తర్వాత 2 కళ్ళు అయితే పెట్టేసుకునేసి చిన్నగా నోస్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలాగ మనము పెట్టేసుకునేసి అది కొంచెం మారిన తర్వాత మనకి బల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతుంటుంది కదా ప్లేస్లో. సో అలాంటి ప్లేస్లో అయితేను అక్కడొకటి మనము ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక 2-3 డేస్ వరకు కూడా అలానే పెట్టేసుకునేసి ఆ తర్వాత మనం తీసి పడేయవచ్చు అనమాట. సో మనము బొమ్మలాగా అయితే మనం కళ్ళు ఇలాగ వేసి పెట్టేసి మనము అక్కడ మనకి విండోస్ దగ్గర, ఆ తర్వాత రూమ్స్ దగ్గర, ఆ తర్వాత కార్నర్లో దగ్గర అంతా కొంచెం బల్లులు అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్లో ఒకటి పెట్టేసేయండి. సో బొమ్మల కళ్ళు అలాగ వేసి ఉండే వల్ల బల్లులు అనేవి దగ్గరికి రావన్నమాట. అది ఏదో ఉంది అనుకుని అసలు దగ్గరికి రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే ఎక్కడ విండోస్ దగ్గర అలాంటి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను అక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము లెమన్ అనేది మనము జ్యూస్కి, ఆ తర్వాత లెమన్ రైస్కి అలాగా పిండేసుకొని అయితే మళ్ళా తుప్పకల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా. సో దీన్ని అయితే మంచిగా అయితే రియూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో అయితే చూపిస్తాను, చూసేయండి. మనకి నార్మల్గా ఫ్రిడ్జ్లో వచ్చేసి కొంచెం అయితే ఒక్కొక్కసారి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా కర్రీస్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఫ్రిడ్జ్లో ఏదైనా ఉన్నా కూడాను కొంచెం ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాకుండా ఫ్రిడ్జ్ నుంచి మంచి స్మెల్ రావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నిమ్మ చెక్కల్లో అయితే కొంచెం అంతా బేకింగ్ సోడా అయితే రెండిట్లో అయితే వేసేసుకోవాలి. సో ఈ బేకింగ్ సోడా అయితే వేసేసుకునేసి, ఈ బేకింగ్ సోడా ఎందుకు వేయడం అంటేను మనకి ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడాను మొత్తం అయితే అబ్జర్వ్ అయితే చేసుకునేస్తాయి అనమాట. సో లెమన్తో పాటు మనం వేసి పెట్టడం వల్ల మొత్తం అయితే నీట్గా అయితే పీల్ చేసుకుంటుంది. లెమన్ స్మెల్ కూడా మంచిగా అయితే వస్తుంది అనమాట. ఇలాగైతేను అది వేసేసుకున్న తర్వాత అయితేను మనం ఇలా ఫ్రిడ్జ్లో అయితేను ఒక మూలన పెట్టేసుకునేసి ఆ తర్వాత మార్నింగ్ పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే తీసేసి మనం పడేయవచ్చు అనమాట. మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము మీల్ మేకర్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. సో ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అనేది మీల్ మేకర్ అనేవి ఎక్కువ తొందరగా మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట. సో లేకపోతే అసలు ఉడకకుండా ఉంటుంది. సో అలా కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం వేడి నీళ్ళల్లో అయితేను జస్ట్ వేసి ఒక 2 సెకండ్స్ పెడితే చాలన్నమాట. ఎక్కువసేపు పెట్టామనుకోండి అది మెత్తబడిపోతుంది చాలా. సో ఇలాగా వేడి నీళ్ళల్లో అయితే ఒక 2 సెకండ్స్ అలా పెట్టి మనం తీసేసుకునేసి ఆ తర్వాత ఆ నీళ్ళంతా కూడా పిండేయాలన్నమాట. ఇలా పిండేయడం వల్ల మనకి మీల్ మేకర్ అనేవి మనం అలానే ఒక్కొక్క పీస్గా అలానే ఉంటుందన్నమాట. తునిగిపోవడము, తర్వాత మెత్తబడిపోవడము అలాగైతే అస్సలు ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము కోల్గేట్ పేస్ట్ ఇవంతా కూడాను, అంటే కోల్గేట్ పేస్ట్ అనే కాదండి, ఎలాంటి పేస్ట్ అయినా కూడా పర్వాలేదు. సో వాడేసిన తర్వాత ఇలాగ పేస్ట్ కవర్నంతా కూడా పడేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎలా రీయూజ్ చేసుకోవడం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ఇలా మనం వాడేసిన తర్వాత ఇలాగ పడేస్తూ ఉంటాము. దీని అయితే పడేయకుండా అయితే మంచిగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఇలాగ చిన్న పీసెస్ లాగా ఇలాగ పేస్ట్ని అయితే కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో అయితే పేస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. మనకి అసలు తెలియదు అనమాట లోపల ఎంత పేస్ట్ ఉందనేసి కూడాను. నేనైతే చూపిస్తాను, ఒకసారి చూసేయండి లాస్ట్ వరకు కూడాను. సో ఇలాగ కట్ చేసుకునేసాం అనుకోండి, దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా నీట్గా వస్తుందన్నమాట. సో దానివల్ల ఇలాగ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకునేయడము.
సో ఇక్కడ చూసారంటే తెలుస్తుంది అనమాట ఎంత పేస్ట్ అనేది లోపల ఉందో చూసారా, ఎంత పేస్ట్ అయితే లోపలైతే అలానే ఉందనమాట. దీన్ని మనం వేస్ట్గా అయితే పడేస్తూ ఉంటాం కదా, సో అస్సలు ఈ వీడియో చూసాక అస్సలు పడేయరనమాట. దీన్ని అయితే మంచిగా మీరు కూడా రీయూజ్ చేసుకోవచ్చు. సో కోల్గేట్ పేస్ట్ అనే కాదండి, ఎలాంటి పేస్ట్ ఉన్నా కూడా పర్వాలేదు, మంచిగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే నీట్గా అయితే నా దగ్గర 2 ప్యాకెట్స్ అయితే ఉండిందనమాట. సో ఈ రెండింటిని అయితే నీట్గా అయితే కట్ చేసుకునేస్తున్నాను. ఆ తర్వాత అయితే ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇదైతేను మొత్తం అయితే ఇలా నీట్గా అయితే కట్ చేసుకునేసాం కదా. సో ఇందులో అయితే కొంచెం అంతా వేడి నీళ్ళు అనమాట, మనకి ఎంత కావాలో అంత వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. మనం ఒక పేస్ట్కి అయితేను 1 గ్లాస్ వేడి నీళ్ళు అయితే వేసే సరిపోతుంది. నేనైతే 2 పేస్ట్లు వేసాను కాబట్టి సో ఒక 2 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేడి నీళ్ళు వేసేసి ఒక 5 మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకున్నాం అనుకో నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే మీకే తెలుస్తుంది. సో ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి దాంట్లో ఏమీ అతుక్కోకుండా చాలా నీట్గా మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వాటర్లో వేయడం వల్ల సో మంచినీళ్ళు వేస్తే తొందరగా రాదనమాట. సో దానివల్ల నేను వేడి నీళ్ళు అయితే వేసాను. ఇది మొత్తం అయితే విరుచుకునేసింది చూసారా ఇక్కడ. సో నీట్గా అయితే విరుచుకునేసి దాంట్లో మొత్తం పేస్ట్ అంతా కూడా నీట్గా వాటర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత అయితేను దీన్ని అయితే మొత్తం అయితే మనం తీసేసేయచ్చు అనమాట. ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ అనేది అలానే ఉండిపోతుంది. ఇక్కడ చూసారు కలర్ చూసారంటే ఎలా ఉందంటే అంత బాగుందనమాట. సో ఎంత వైట్గా అయితే ఉంది చూసారా, దాంట్లో ఎంత పేస్ట్ ఉంటుందో అసలు. సో మనకి అసలు కనిపించకుండానే ఇంత పేస్ట్ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో దీన్ని అయితే మంచిగా అయితే వాడుకోవచ్చు అనమాట. మనము ఇలాగ ఒక స్ప్రే బాటిల్ అయితే తీసేసుకునేసి నా దగ్గర అయితే ఇలాగ కోలిన్ బాటిల్ అయితే ఉందనమాట. సో దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకునేసి మనము అలానే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా ఆ వాటర్ అనేది అస్సలు పాడవదనమాట. సో ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట. సో దీంట్లో మంచిగా కోల్గేట్ ఆ పేస్ట్ స్మెల్లే వస్తుందనమాట. సో ఎన్ని డేస్ అయినా కూడా మనకి స్మెల్ అనేది అసలు చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా స్ప్రే బాటిల్ అయితేను వాటర్ అంతా కూడా వేసేసుకునేసి ఆ తర్వాత మనము గ్యాస్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా నైట్, ఆ తర్వాత మార్నింగ్స్లో క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో దీంట్లో అయితే కొంచెం మరకలు అయితే ఉంది చూసారా. సో అలాంటి మరకలు అనేవి నీళ్ళ మరకలు అలాంటివి లేకుండా ఈవెన్గా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ గ్యాస్ మీద ఇలాగా కొంచెం అలాగా స్ప్రే చేసుకున్నాను అనమాట. సో ఇలాగా స్ప్రే చేసుకునేసి నీట్గా ఒక క్లాత్ అయితే తీసుకునేసి నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి అసలు ఎంత షైనీగా కొత్త వాటిలాగా అయితే ఉంటుందన్నమాట. గ్యాస్ అనేవి ఎలాంటి మరకలు అనేవి అస్సలు తెలియదు. అదే కాకుండా ఇలాగ పేస్ట్ వాటర్తో మనం ఇలా క్లీన్ చేయడం వల్ల గ్యాస్ అనేవి చాలా షైనీగా ఉంటుంది. అది కాకుండా దాని దగ్గర అసలు పురుగులు ఎలాంటి దోమలు ఆ తర్వాత బల్లులు అలాంటివి అస్సలు రాదనమాట, బొద్దింకలు కూడా రావన్నమాట. ఎందుకంటే ఆ పేస్ట్ స్మెల్ అనేది ఎక్కువగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అస్సలు రాకుండా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా గ్యాస్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా కౌంటర్ టాప్ తర్వాత ఇలాగా గ్యాస్ బ్యాక్ సైడ్ అవంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్లో మిర్రర్స్ అయితే ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ మీద కూడా మనం ఇలా స్ప్రే చేసుకునేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ చూసారంటేనే ఎంత షైనీగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.